హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 57. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. అభి కోసం సాధన గారే కాఫీ ప్రిపేర్ చేసుకొని అభి రూమ్‌కి వెళ్లారు. కాఫీ కప్ అభి చేతిలో పెట్టి అభి పక్కన కూర్చొని "ఏంటభి? ఏమైంది నాన్న అలా ఉన్నావు?" అని అడిగారు సాధన గారు. "ఏం లేదమ్మా, వర్క్ టెన్షన్ అంతే" అన్నాడు అభి. "నువ్వు వర్క్ వల్ల అలా ఉండవని నాకు తెలుసు అభి." "అదేం లేదమ్మా." "ఉంటే నాతో చెప్పు నాన్న. అది ఏ విషయమైనా సరే. నువ్వొక్కడివే అది మనసులో పెట్టుకొని బాధపడకు. నీ సంతోషాన్ని మాత్రమే కాదు, నీ బాధని కూడా నేను పంచుకుంటాను. సరేనా?" అన్నారు ఆవిడ. "హ్మ్. అలాగే మమ్మీ." "ఓకే నాన్న. కాసేపయ్యాక నేను భోజనం పంపిస్తాను. తిని ఏమీ ఆలోచించకుండా పడుకో. సరేనా?" "అలాగే అమ్మా." ఓకే అని సాధన గారు కిందికి వెళ్ళిపోయారు. ఎంత తన గురించి ఆలోచించకూడదు అనుకున్నా అభి ఆలోచనలన్నీ యుక్త వైపే వెళుతూ ఉన్నాయి. హా! అంటూ తన జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి పట్టుకొని ఎందుకే ఇలా పిచ్చోని చేసి నాతో ఆడుకుంటున్నావు అనుకున్నాడు. అలా రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉండగా అభి అసలు యుక్తకి ఫోన్ చేయడమే మానేశాడు. యుక్తకి తెలిసిన నెంబర్ తీసేశాడు అభి. యుక్త అభికి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కలవడం లేదు. శృతి కూడా యుక్తతో మాట్లాడడం మానేసింది. ప్రశాంత్‌తో మాట్లాడదామంటే ప్రశాంత్ ఆఫీస్ వర్క్ పైన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. దాంతో యుక్తకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుక్తని కాలేజ్‌కి తీసుకువెళ్ళడం కోసం డ్రైవర్ కూడా రావడం లేదు. శృతి కూడా తన కోసం ఆగకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. దాంతో మళ్ళీ కాలేజ్‌కి ఆటోలో వెళ్ళడం అలవాటు చేసుకుంది యుక్త. నిజంగానే నన్ను మర్చిపోయారా అభి గారు అని అనుకుంది. అయినా నేను చేసిన పనికి ఆయన కూడా ఇంతకి అని పడతారులే. పూర్తిగా నన్ను వదిలేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనుకుంటా అని తను అనుకుంది. అలా 2 నెలలు ఎలా గడిచిపోయాయో కూడా అసలు తెలియనే లేదు. ఈ 2 నెలల్లో శృతి గాని, అభి గాని ఒక్క మాట కూడా యుక్తతో మాట్లాడలేదు. శృతి కనీసం కళ్ళకైనా కనిపిస్తుంది కానీ, అభి మాత్రం యుక్త ఎదుట పడలేదు. యుక్తతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేక చాలా డల్‌గా అయిపోయింది. కాలేజ్‌కి వెళ్ళడం, రావడం, తన రూమ్‌లో ఉండడం ఇదే అలవాటు చేసుకుంది. ఒకరోజు తాను కాలేజ్‌లో ఉండగా సుదర్శన్ గారి నుండి ఫోన్ రావడంతో, నాన్నేంటి ఈ టైంలో చేస్తున్నారు అనుకుంది యుక్త. అలా ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అంది. హలో! ఈయన మీకేమవుతారమ్మా? అని వేరే అతడి వాయిస్ వినబడింది ఫోన్‌లో. హలో! ఎవరు మీరు? అది మా నాన్న ఫోన్ కదా! అంది యుక్త. అమ్మా ఈయనకిక్కడ యాక్సిడెంట్ అయిందమ్మా. చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పుడే అంబులెన్స్ వచ్చింది. మేము హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం. మీరెవరైనా త్వరగా రండి ఇక్కడికి అని ఆయన ఫోన్ పెట్టేశారు. ఆ మాటలతో చలనం లేకుండా అయిపోయింది యుక్త. 2 నిమిషాలకు తేరుకొని నాన్న, నాన్న అంటూ ఏడుస్తూ ఏం చేయాలో అర్థం అవ్వక ముందుగా వాళ్ళ పెద్ద మావయ్యకి కాల్ చేసి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పింది. బన్నీ నువ్వు కంగారు పడకురా. మేమందరం ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్తాం. నాన్నకేం కాదు తల్లి అని సముదాయించారు ఆయన యుక్తని. మీరు త్వరగా వెళ్లి నాన్న ఎలా ఉన్నారో చూడండి మావయ్య. నేనిప్పుడే ఇక్కడి నుండి బయలుదేరుతాను అని ఏడుస్తూ చెప్పింది యుక్త. సరే తల్లి నువ్వు జాగ్రత్తగా రా బన్నీ. మేము హాస్పిటల్‌కి వెళ్తున్నామని ఆయన ఫోన్ కట్ చేశారు. యుక్త ఇక ఏడుస్తూ కాలేజ్ నుండి మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయి ఆమెకేం చేయాలో అర్థం అవ్వక అందుకే చాలా సార్లు కాల్ చేసింది అభికి ఈ విషయం చెప్దామని తను ఊరికి వెళ్తున్నట్టు. అభి ఫోన్ ఎప్పట్లానే ఆఫ్ వచ్చింది. కనీసం శృతికైనా ఈ విషయం చెప్దామనుకుంది. కానీ శృతి కూడా యుక్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు తన మీద కోపంతో.
అయ్యో దేవుడా! ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని ఏడుస్తూ ఇక ఏదైతే అదయింది అని తన బట్టలన్నీ బ్యాగ్‌లో సర్దుకొని ఆటో తీసుకొని బస్ స్టాండ్‌కి బయలుదేరింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వాళ్ళ ఊరికి వెళ్ళే బస్సు రావడంతో ఎక్కి టికెట్ తీసుకొని కూర్చుంది. దేవుడా! మా అమ్మని ఎలాగో నా చిన్నప్పుడే దూరం చేశావు. కనీసం మా నాన్నని అయినా నాకు దూరం చెయ్యకు దేవుడా! అని మనసులోనే మొక్కుకుంటూ ఉంది యుక్త. అలా 4 గంటల ప్రయాణం ఎప్పుడు చేరువ అవుతుందా అని ఎదురు చూస్తూ, ఏడుస్తూ ఉంది. వాళ్ళ ఊరి బస్ స్టాండ్ రాగానే త్వరగా దిగి, ఆటో ఎక్కి సుదర్శన్ గారు ఉన్న హాస్పిటల్ అడ్రెస్ చెప్పింది. మళ్ళీ అరగంటకి హాస్పిటల్ చేరుకున్నాక పరుగున రిసెప్షన్‌లో ఆయన పేరు తెలుసుకొని ఐసీయూ దగ్గరికి పరిగెత్తింది. యుక్త వెళ్ళేసరికి రాజశేఖర్, రాజేశ్వరి గారు, సౌందర్య, శ్రీనివాస్ గారు, ఇంకా వాళ్ళ పెద్ద బావ సతీష్, వాళ్ళ పిన్ని లలిత, వాళ్ళ పిల్లలందరూ కూడా ఐసీయూ బయట బాధగా కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసిన యుక్త వాళ్ళ దగ్గరికి వెళ్లి తన పెద్దత్తని వాటేసుకొని ఏడుస్తూ ఉంది గట్టిగా. "అత్తయ్య నాన్నెలా ఉన్నాడు?" అని. "బన్నీ ఊరుకోవే నాన్నకేం కాదు. బానే ఉన్నాడు. నిజం చెప్పత్తా." నిజం బన్నీ. నాన్నకేం కాలేదు. కాలు కాస్త ఫ్రాక్చర్ అయింది. అలాగే తలకి కూడా దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అందుకే మమ్మల్ని ఎవరిని లోపలికి పంపించలేదు అంతే అని చెప్పారు సౌందర్య గారు యుక్త దగ్గరికి వచ్చి. ఆవిడని పట్టుకొని కూడా చాలా ఏడ్చింది యుక్త. యుక్త మావయ్యలు కూడా యుక్తని పట్టుకొని సముదాయించారు ఆమెని. యుక్త తమ్ముడు క్రాంతి ఇంకా చెల్లి స్పందన కూడా వచ్చి యుక్తని చుట్టుకొని అక్క, నాన్న అని ఏడుస్తూ ఉన్నారు. నాన్నకేం కాదమ్మా అని తన దుఃఖాన్ని దిగమింగుకొని వాళ్ళిద్దరిని ఊరుకోపెట్టింది యుక్త. అందరూ చైర్స్‌లో కూర్చొని ఉన్నారు బాధగా. అప్పుడే డాక్టర్లు బయటకి రావడంతో అందరూ ఆయనకి ఎదురు వెళ్లారు. "ఎలా ఉంది మా నాన్నకి?" అని అడిగింది యుక్త. "ఇప్పుడు ఔట్ ఆఫ్ డేంజర్. కాలు ఫ్రాక్చర్ అయింది. 3 నెలల పాటు కాలుని కదిలించడానికి లేదు. అలాగే తలకి 5 కుట్లు పడ్డాయి. బ్లడ్ చాలా లాస్ అవ్వడంతో బ్లడ్ ఎక్కిస్తున్నాం. ఇవాళ రేపు ఆయనని ఐసీయూలోనే ఉంచేస్తాం. తర్వాత నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేస్తామని" చెప్పారు డాక్టర్ గారు. "ఇప్పుడు నాన్నగారి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదా?" అని అడిగింది యుక్త. "ఆహా! లేదమ్మా. చెప్పాను కదా! ఔట్ ఆఫ్ డేంజర్ అని. కానీ ఆయనకి చాలా విశ్రాంతి మాత్రం అవసరం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. "మేము వెళ్లి చూడొచ్చా?" అని రాజశేఖర్ గారు నర్స్‌ని అడిగారు. "ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు" అని ఆవిడ చెప్పడంతో అందరూ అలానే కూర్చొని ఉన్నారు. అలా రాత్రి కూడా అయింది. రాత్రి 10 గంటల సమయంలో మెల్లిగా ఒక్కొక్కరు వెళ్లి చూడ్డానికి పర్మిషన్ ఇచ్చారు డాక్టర్ గారు. ఆయన వచ్చి సుదర్శన్ గారిని చెక్ చేసి, దాంతో ఒక్కొక్కరుగా వెళ్లి సుదర్శన్ గారిని చూసి వచ్చారు. ఆఖరిగా యుక్త వెళ్లి తన నాన్నని అలా చూసి చాలా ఏడ్చేసింది. "ఇక్కడ ఇందరం ఎందుకు? మీరందరూ ఇంటికి వెళ్ళండి. శ్రీనివాస్, నేను ఇక్కడ ఉంటామని" రాజశేఖర్ గారు అన్నారు. "నేను కూడా ఇక్కడే ఉంటాను మావయ్య" అని మొండి పట్టు పట్టి యుక్త కూడా వాళ్ళతోనే ఉంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఆ రాత్రికి. ఆ మరుసటి రోజుకి మెలకువ వచ్చిన సుదర్శన్ గారు యుక్తాని చూసి చాలా బాధపడ్డారు. "మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టేసినట్టున్నాను కదమ్మా" అని. "అయ్యో! అదేంటి నాన్న అలా అంటావు? నీకిలా అయిందని మేం బాధపడుతుంటే." "ఆ కారు నడిపేవాడు సరిగ్గా వచ్చి నా బండిని గుద్దేశాడు తల్లి. నిజంగా ప్రాణాలు పోయాయేమో అనుకున్నాను. కానీ ఎవరో దేవుడిలా వచ్చి కాపాడి నన్నిక్కడికి తీసుకొచ్చారు" అని చెప్పారు ఆయన. ఇక వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉంచేశారు సుదర్శన్ గారిని. అందరూ ఇంటికి వస్తూ హాస్పిటల్‌కి వెళ్తూ ఉన్నారు అక్కడికి, ఇక్కడికి. యుక్త మాత్రం వారం రోజులు వాళ్ళ నాన్నగారితోనే ఉంది హాస్పిటల్‌లో ఆయనకి తోడుగా. వారం రోజుల తర్వాత సుదర్శన్ గారిని డిశ్చార్జ్ చేయడంతో రాజశేఖర్ గారే మొత్తం బిల్లంతా కట్టేసి మెడిసిన్ తీసుకొని ఆయన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చాక కూడా వాళ్ళ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది యుక్త.
ఆయన అవసరాలకి ఒక వ్యక్తిని కూడా పెట్టారు. నా కోసం అని నీ నీ చదువు వదిలిపెట్టి ఇంకా ఎన్ని రోజులుంటావు తల్లి ఇక్కడ? ఇక నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళిపో అన్నారు సుదర్శన్ గారు. యుక్త వచ్చి అప్పటికే నెల రోజులు అవ్వడంతో. లేదు నాన్న. నేను మీకు పూర్తిగా నయం అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. మీకన్నా నాకా చదువేం ఎక్కువ కాదు అని తేల్చేసింది యుక్త. దాంతో ఇక ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. రాజేశ్వరి, సౌందర్య గారు కూడా చెప్పి చూసారు యుక్తకి. నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాం తల్లి మేము. ఇక్కడే ఉంటే నీ చదువు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కదా అని. కానీ ఎవ్వరి మాట వినకుండా ఇక్కడే ఉండిపోయింది యుక్త. ఇప్పటికి 2 నెలలు అవుతున్నా కూడా అభి నుండి ఒక ఫోన్ కాల్ కూడా లేదు యుక్తకి. కనీసం నేను ఇంట్లో లేను అని శృతికి కూడా కాల్ చేయలేదు అంటే నిజంగా నన్ను వదిలేశారన్నమాట అని తన మనసులోనే అనుకుంది యుక్త. ఈ 2 నెలల్లో అభిని తలుచుకొని రోజంటూ లేదు యుక్త. ఎటు చూసినా ఏం చేసినా అన్నీ అతడి జ్ఞాపకాలే ఆమెను చుట్టుముడుతూ ఉన్నాయి. పైగా అతడు కట్టిన తాళిని చూస్తూ రోజు పడుకునే ముందు ఎంతలా ఏడుస్తుందో తనకి మాత్రమే తెలుసు. ఆ తాళిని ఎవరి కంట పడకుండా డ్రెస్ లోపల దాచేసుకుంటుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.